హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చాలా వరకు పిల్లలకు దగ్గు మరియు జలుబు అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి సీజనల్గానే వస్తుంటుంది, తర్వాత చాలా రకాలుగా వస్తుంటుంది. కాబట్టి మనము ఈరోజు దగ్గు జలుబుని నియంత్రించడానికి ఏం చేయాలి అనేది మనం తెలుసుకున్నాము. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. అండ్ డియర్ ఫ్రెండ్స్, మనం చాలా వరకు పిల్లలు ఎక్కువగా దగ్గు చేయడం వల్ల ఏంటంటే స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా దగ్గు అనేది కామన్గా వస్తుంటుంది. అలాగనే కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం, లేదంటే కూల్ వాటర్స్ తీసుకోవడం వల్ల కూడా జలుబు కూడా బాగా చేస్తుంటుంది. ఇది రకరకాలుగా మనకు జబ్బు అనేది దగ్గు కానీ జలుబు కానీ సహజంగానే చాలా వరకు వస్తాయి. పిల్లల్లో ఒకసారి వస్తే బాగా కంట్రోల్ కావడానికి కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి అది జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. రకరకాలుగా గాలి బయటకు తిరగడం వల్ల కానీ, లేదంటే ఎక్కువ జర్నీలు చేసినప్పుడు వాటర్ అనేది ప్రాబ్లం వల్ల కూడా మనకి జలుబు అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి పరిష్కారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే 2 years ఇట్లా 1.5 year కానీ అలాంటి పిల్లలు ఎక్కువగా అది వాళ్ళకి చెప్పలేని పరిస్థితి. ముక్కు కారుతూ ఉంటుంది పాపం. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి ఆ పిల్లలకి మనం చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎందుకంటే కోల్డ్ కాఫ్ వల్ల ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమని మనం ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. అయితే మనము ఇప్పుడు ఈ దగ్గుకు కానీ జలుబుకు కానీ ఈ వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో మనం ఎలాంటి పరిష్కారం అనేది చేయాలి అంటే, ముఖ్యంగా మనం ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా మనము నియంత్రణ చేయవచ్చు. అదేంటిదంటే, ముందుగా మనము సహజంగానే చాలా వరకు మన ఇంట్లో అనేది గీ ఉంటుంది. గీ అనేది తీసుకొని మనకి ఒక స్పూన్ తీసుకొని ఒక స్టవ్ మీద చిన్న స్పూన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిగా గీ వేసి అందులోన బాగా కొద్దిగా మరిగిన తర్వాత, అంటే బాగా వేడిగా అయిన తర్వాత అందులో చిన్నది మనము ఆ స్పూన్లో గీ వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత, అంటే వేడైన తర్వాత మనము దాంట్లోకి లవంగాలు ఒక 2 వేస్తే మనకి ఆ లవంగాలు వేసిన తర్వాత కూడా కొద్దిసేపు అలానే ఉంచిది. ఆ తర్వాత ఆ లవంగాలు తీసేసి అది ఆ యొక్క గీ కూడా వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత ఆ పిల్లలకి ఇస్తే రోజుకు ఉదయం కానీ సాయంత్రం అట్లా రోజుకు 2 సార్లు ఇస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి మనము ఎక్కడో పోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంట్లోన చాలా వరకు ఉపయోగపడిన సిచ్యువేషన్ ఉంది. ఈ విధంగా మనము తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ చిట్కా అనేది. సహజంగానే మేము కూడా ట్రై చేసినాం. ఈ చిట్కా అనేది చాలా పనిచేసింది. అందుకని ఈ చిట్కా అనేది మీకు కూడా ఉపయోగపడుతుందని మేము ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.